30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కొవ్వూరు పేరు చెప్పగానే అందరూ కూడా నెల్లూరు పెద్దారెడ్లు తలపడే నియోజకవర్గంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొవ్వూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద ప్రశాంత్ రెడ్డి గారు విజయావకాశాలు ఎలా ఉన్నాయి, అసలు ప్రసన్న మీద గెలిచే అవకాశం ఉందా లేదా, నేరుగా ఆమెను అడిగి తెలుసుకుని వస్తున్నాను. నెల రోజుల్లోనే మొత్తం ఒక ఫైర్ బ్రాండ్గా ప్రశాంతమ్మ మారిపోయారు అనుకోవచ్చు మేడం. అదేం లేదు, యాక్చువల్గా నార్మల్గా ఎలక్షన్లోకి వచ్చాం, ఎలక్షన్ చేయాలనుకున్నాం. బట్ ప్రత్యర్థులు చేసే వాళ్ళ ప్రసంగాలను బట్టి నేను మాట్లాడుతున్నాను అంతే. చూశాను మేడం, మీ క్యాంపెయినింగ్ అంతా కూడా చూశాను. మాటల తోటాలు పేల్చేస్తున్నారు, మాటకు మాట, దెబ్బకు దెబ్బ అన్నట్టుగా మీరు చేసే ప్రతి ప్రసంగం అంతా కూడా జనంలోకి వెళ్తుంది అనుకోవచ్చా? తప్పకుండా వెళ్తుంది. సో ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే కోవూరులో 9 సార్లు ఆయన పోటీ చేశారు, 6 సార్లు గెలుపొందారు. అలాంటి ఉద్దండుడిని ఇప్పుడే రాజకీయ ఓనమాలు నేర్చుకొని పోటీ చేస్తున్న ప్రశాంతమ్మ ఏ విధంగా ఎదిరించి గెలుస్తారు మేడం? అంటే ఆయన 6 సార్లు పోటీ చేసి గెలిచింది, 4 సార్లు టీడీపీలోనే గెలిచున్నాడు. ఒక్కసారి గెలిచి 9 రోజులకే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వారి ఫ్యామిలీ అంతా. అవును అవును. సో ఆయన గెలిచింది టీడీపీ గాల్లో గెలిచారంటారు, అంతేగాని ప్రసన్న కుమార్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ తో ఎక్కడ కూడా గెలిపలేదంటారు. ఆయన గెలిచింది అలాగే 4 సార్లు టీడీపీలో గెలిచారు. 6 సార్లలో ఆయన గెలిచినప్పుడు దాంట్లో 4 సార్లు గెలిచిన తర్వాత 4వసారి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. 9 రోజులే, కరెక్ట్గా 9 రోజులు ఉన్నాడు గెలిచిన తర్వాత. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు కరెక్ట్గా 9 days అంతే. సో ఇప్పుడు కొవ్వూరులో రాజకీయం ఎలా ఉంది మేడం? ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైపు ఉన్నారా, లేకపోతే ప్రజలంతా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి వైపు ఉన్నారా? యాక్చువల్లీ ఆయన చేసిన అక్రమాలకి, ప్రజలు అవినీతికి ఆయనకి గుణపాఠం చెప్పడానికి నా వైపే ఉన్నారు. ఎలా మేడం, మీరు ఈ 1 month లో మీరు క్యాంపెయినింగ్లో తిరుగుతున్నారు, డోర్ టు డోర్ తిరుగుతున్నారు, ప్రజల నుంచి మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలాంటి రెస్పాన్స్? అన్ఫార్చునేట్లీ నేను డోర్ టు డోర్ అంటే మామూలుగా నడిచి తిరగలేకపోయాను. కొన్ని హ్యామ్లెట్స్లో అక్కడంతా పోయి డోర్ టు డోర్ చేస్తున్నాం, కానీ అంతా ప్రచార రథంలోనే చేస్తున్నాం. క్యాంపెయినింగ్ అంతా తక్కువ టైం ఉంది కాబట్టి. బట్ ప్రతి ఒక్కరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. విలేజెస్లో కానీ టౌన్లలో కానీ ప్రతి ఒక్కరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అంటే జనరల్ గా కొంతమంది మహిళా నాయకురాలు వస్తే నేరుగా వాళ్ళకి వెళ్ళి చెప్పుకోవడాలు, వాళ్ళ సమస్యలను వివరించాలి, చాలా అలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయి? చాలా మంది మహిళలు నాకు సపోర్ట్ గా ఉన్నారు. ఏమంటున్నారు మేడం నియోజకవర్గం గురించి? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఎవరు పట్టినా లేడీస్ అంతా, అమ్మ మీరే వస్తారు, మీరు మా కోసమే కొవ్వూరుకు వచ్చారు, మేము మిమ్మల్ని గెలిపించుకుంటాం, ఇదే చెప్తున్నారు. మేడం, ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంతంగా ఉండాల్సిన ఆమె ఇలా రోడ్లలో కష్టపడుతూ, ఎండల్లో తిరుగుతూ, జనం మధ్య తిరుగుతూ అనిపించలేదా? ఎందుకు ఈ కష్టం అంతా అని అనిపించట్లేదు? అదేం లేదు, ఆల్రెడీ వచ్చేసాం, కావాలనుకున్నాము వచ్చాము, అది అలా జరిగింది. సో ఇప్పుడు దాన్ని ఫేస్ చేస్తున్నాను. సో జనం నుంచి వస్తున్నటువంటి ఆ రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీనెస్ అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ఇదే ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాలకు రావడం. అఫ్ కోర్స్ మేము చాలా రోజుల నుంచి ప్రజాసేవ చేస్తున్నాం, జనంలో ఉన్నాం, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రత్యక్ష రాజకీయాలకి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ రావడం ఇదే ఫస్ట్ టైం. మా ఫౌండేషన్ తరఫున సంవత్సరానికి ఒక 400 మందికి చేస్తే, ఇప్పుడు ఈ నెల రోజుల్లోనే నేను ఎన్నో లక్షల మంది ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ సమస్యలు తెలుసుకోగలుగుతున్నాం, వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళ పడే బాధలు మనం చూడగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం. అయ్యో పాపం వీళ్ళు ఇంత ఇలా కూడా ఉన్నారా అని అనిపిస్తుంది చూస్తుంటే. నేను ఫస్ట్ టైం ఇంత మారుమూల ప్లేసెస్కి వెళ్ళడము, ఇదంతా మొట్టమొదటిసారి నేను ఇప్పుడు వెళ్ళడం. సో సమస్యలు ఏమన్నా మీ దృష్టికి వచ్చాయా? ప్రధానంగా ఉన్నటువంటి ప్రధానంగా ఉన్న సమస్యలు తాగునీటి సమస్య, ప్లస్ వాళ్ళకి శ్మశానాలు. అది నేను చెప్తానే ఉన్నాను ప్రతిరోజు. అది నాకు ఎందుకు అంత ప్రెషర్ పెట్టి చెప్తున్నానంటే, ఒక ఊరిలో ఒక శ్మశానం చేయాలంటే ఇప్పుడు కాదు,
ఆయన 6 సార్లు గెలిచాడు. అప్పటి నుంచి చేస్తుంటే ఒక్కొక్కటి ఒక 10 లక్షలు అయిపోయిండేది. ఇప్పుడైనా అంతే పల్లెటూర్లలో పెద్దేమి ఎక్కువ కాదు. ఒక గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని ఒక కాంపౌండ్ వాల్ కట్టి వాళ్ళకి మామూలు ఏదో ఏం అవసరం అవుతాయో ఒక వాటరు 2 రూములు బేసిక్ నీడ్స్ బేసిక్ అంటారు. నీడ్స్ ఇస్తే అది లేదు అంటే ఇంకేం చేసినట్టు వీళ్ళు. ఎందుకని మేడం అంటే నిజంగా అంత పరిస్థితి ఉంది. జనరల్ గా కొవ్వూరు అంటే అక్కడంతా See, కూడా నేను మాగాణి ఎక్కువగా, పొలాలన్నీ ఎక్కువగా ఉంటాయి, 2-3 కార్లు పండుతారు, అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఎక్కడ కూడా ఎలాంటి సమస్య లేని నియోజకవర్గం ఏది అంటే నెల్లూరు జిల్లాలో కొవ్వూరు అంటారు. మరి నేను ఇప్పుడు వెళ్ళే ప్రతిరోజు నేను సమస్యలు చెప్తున్నాను. వాళ్ళు నాకు ఇస్తేనే నేను చెప్తున్నాను. లోకల్ నాయకులు ప్రజలు వాళ్ళు రాసిస్తున్నారు. అమ్మ మేము ఇవి ఫేస్ చేస్తాం. ఏ కాలనీకి పోయినా వాళ్ళకి చాలా మందికి ఇల్లు లేవు. ఇల్లు ఉంటే పట్టాలు కొన్ని దగ్గరలో వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఎందుకు ఆగిపోయినాయో కలెక్టర్ దగ్గర పెట్టున్నామని చెప్పారు. అది అంత నేను ఇంకా అంత డీటెయిల్గా పోలేదు. ఇల్లు కట్టించి ఎప్పుడో 30 ఏళ్ళప్పుడు ఎన్టీ రామారావు ఇచ్చిన ఇల్లులు పగిలిపోయి నీళ్ళని ఇంట్లో ఉన్నాయి. మోకాళ్ళలోతు నీళ్ళలో అన్నీ. కోవూరు నియోజకవర్గం ఒక ప్రత్యేకత ఏంటంటే తీర ప్రాంతం. చాలా దగ్గరలో తుఫాన్ ఇవి కూడా లేవు. తుఫాన్ షెల్టర్స్ కూడా లేవు. షెల్టర్స్ కూడా సరిగా లేవు. అవి కూడా అడిగారు వాళ్ళు. సో ఇవన్నీ నేను కాదు, వాళ్ళు ఏవైతే నాకు ఇస్తున్నారో నేను దాని మీదే మాట్లాడుతాను. నాకు ఈ మధ్య అయితే శ్మశానం, ప్రతి పేపర్లో శ్మశానం ఉంటుంది. సమస్యల దాంట్లో ఆ, మీకు ఇచ్చేటువంటి ఆ అర్జీలలో దాంట్లో శ్మశానం కావాలమ్మా మాకు. కొన్ని దగ్గరలో అయితే విచిత్రం ఏంటంటే శ్మశానం స్థలం కబ్జా చేసేసారంట పడుగుపాడులో. 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు కబ్జా చేసేసారంట. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అమ్మ గోడ కట్టించండి, దాన్ని విడిపించండి. నిజంగా శ్మశానాలు కూడా కబ్జాలు చేస్తున్నారు మేడం వైసీపీ వాళ్ళు. అదే చేస్తున్నారు ఇప్పుడు. హ్మ్. పడుగుపాడు అంటే సెంటర్, అదేమి మారుమూల ప్లేస్ కాదు కోవూరు నియోజకవర్గంలో. అక్కడ అంటే అది మేబీ ఎక్స్పెన్సివ్ ల్యాండ్ ఏమో, ఎప్పుడో ఇచ్చుంటారు, దాన్ని వీళ్ళు కబ్జా చేస్తుంటారు. మీరు పదే పదే అవినీతి అక్రమాలని ప్రతి మీటింగ్ లో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా నిజంగా? కరిగిరి చెరువు చూపించాను, ఎంత తవ్వేస్తున్నాడో గ్రావెల్. అంటే కనిగిరి రిజర్వాయర్ లో మొత్తం అంతా రిజర్వాయర్ గ్రావెల్ అక్రమాలు మొత్తం నడుస్తున్నాయి. రిజర్వాయర్ కట్ట మట్టం వదిలిపెట్టి దాని కిందంతా తవ్వేస్తుంటే ఆ గుంటల్లో సీపేజ్ వస్తుంది. ఇంకొంచెంగా తవ్వారంటే కొట్టుకొని వచ్చేస్తుంది, ఓకే, కట్టే తెగిపోద్ది అంటారు. కట్టే తెగిపోద్ది. హ్మ్. అదే కాకుండా ఇప్పుడు సీపేజ్ వస్తుంది దాంట్లో. హ్మ్. అక్కడ అంటే ఈ కనిగిరి రిజర్వాయర్ దగ్గర అంటే మనుషులు కొంచెం దూరమే ఉన్నారులే. బట్ ఎల్లాయిపాలెంలో, ఎన్టీఆర్ నగర్లో, అక్కడ ఎస్టీ కాలనీలో హ్మ్. అసలు వాళ్ళ ఇళ్ళకి ఆనుకొని పోయి, Hmm. ఇప్పుడు కూడా వెళ్ళి చూడు, నేను మొన్న అవన్నీ విజువల్స్ కూడా వచ్చినాయి అన్నిట్లో. Hmm. ఇళ్ళకి ఆనుకొని పోయి తవ్వేస్తున్నారు. 60 అడుగుల లోతు గుంటలు. తెలివి ఎక్కడంటే వాళ్ళకి ఎలక్ట్రిక్ పోల్ చుట్టూ ఇటు రౌండ్ కట్టేస్తున్నారు. వాటి వరకు వదిలేసి వాటి మిగతా వరకు అంతా కూడా వదిలేసి మిగతా తవ్వేశారు. ఎత్తేసారు. అక్కడ చాలా పూర్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కూలికి పోతే కానీ వాళ్ళకి డబ్బులు రావు. మేడం. అలాంటి వాళ్ళు ఈరోజు అలా వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు గుంటలు తవ్విన దానివల్ల 4 పిల్లలు దాంట్లో పడి చనిపోయారు. అప్పుడొకరు. దానివల్ల ఈరోజు వాళ్ళు ఒక పేరెంట్ ఇంట్లో ఉండి ఒకరే పనికి పోతున్నారు బిడ్డల కోసం. హ్మ్. అటువంటి భయంకరమైన స్థితి. అడిగితే ఏంటి ఇలా చేస్తున్నారంటే కేసులు పెడుతున్నారు, భయపిస్తున్నారు. అది వాళ్ళు చేసింది. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చేటువంటి అష్యూరెన్స్ ఏంటంటారు? యాక్చువల్లీ దాన్ని పాపం వాళ్ళకి సేఫ్ చేయాలంటే ఆ గ్రావెల్ గుంటలు మనం పూడ్చలేం, ఆల్రెడీ ఎత్తేసారు. జస్ట్ ఏమన్నా ఫెన్స్ వేయడమో, పిల్లలు అలా పోకుండా పాపం. అక్కడ రాత్రులు లైట్లు లేవు, ఏం లేవు. వాళ్ళు అక్కడి నుంచి బయట నుంచి నడిచి రావాలి. పెద్దోళ్ళకి కూడా ప్రాబ్లం, పెద్దోళ్ళు కూడా పడుతున్నారు దాంట్లో. ఇవన్నీ ప్రసన్న కుమార్ రెడ్డి గారి దాకా పోకుండా ఆగిపోయి ఉండొచ్చు కదా. ఎవరు అక్కడ ఉన్నటువంటి చోటా లీడర్లు మాత్రం ఇవన్నీ చేస్తున్నారు ఒకటి, ఏ రాజకీయ నాయకుడైనా చోటా మోటా లీడర్లు కానీ ఇంకొక లీడర్లు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో తనకి తెలిసి ఉండాలి. ఎమ్మెల్యే అయినప్పుడు నీ కింద లీడర్స్ ఏం చేస్తున్నారో తెలిసి ఉండాలి. నీకు సంబంధం లేకపోతే బాహాటంగా నువ్వు ఎందుకు ఈ తప్పు చేస్తున్నావని అతన్ని మందలించాలి. నీకు సంబంధం ఉంది కాబట్టి, నువ్వు ఆ గ్రావెల్ డబ్బులు కమిషన్లు తీసుకుంటున్నావు కాబట్టి వాళ్ళు యథేచ్ఛగా తవ్వుకుంటున్నారు. నువ్వు చేసే తప్పు అని చెప్పి ఎందుకు చేస్తారు? ఈయనే వెనకుండి ప్రోత్సహిస్తున్నారు. అవును, 100%. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పరోక్షంగా వాళ్ళకి మొత్తం అంత షాడో ఎమ్మెల్యేస్
సో వాళ్ళ ద్వారా ఈ పనులు చేయిస్తున్నారు వాళ్ళు. అది మేడం దాంట్లో వీళ్ళకి ఒక భాగం ఇస్తారు. ఎమ్మెల్యే గారికి ఇస్తారంట. అంతే కదా! మరి ఎమ్మెల్యే గారికి ఇకపోతే కాన్స్టిట్యుయెన్సీలో అంత అన్యాయం జరుగుతుంటే, అంత గుంటలతో వేస్తుంటే ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే? ఎమ్మెల్యేకి లీడర్స్‌ని తన తర్వాత ఉండే లీడర్స్‌ని అడిగే హక్కు లేదా? ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగలేడా? భయమా వాళ్ళని చూస్తే? ఎప్పుడొస్తుంది నీకు ఆ భయం? నువ్వు దాంట్లో భాగస్వామ్యం అయినప్పుడు నీకు భయం వస్తుంది. నువ్వు నీతి నిజాయితీగా ఉంటే ఏ లీడర్ తప్పు చేసినా అడిగే కెపాసిటీ నీకు ఉండాలి. సో పెద్ద స్థాయిలో గ్రావెల్ మాఫియా నడుస్తుంది కోవూరు నియోజకవర్గంలో అంటారు. అవును, ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వాటన్నిటిని కూడా నిలిపివేస్తారా? తప్పకుండా 100%. వాళ్ళ మీద ఏదన్నా చర్యలు తీసుకునే లాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటాయంటారా? అది అక్రమాలకు పరిశీలించి పాల్పడిన వారు. పరిశీలించి తప్పకుండా తీసుకుంటాం. మేడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ అంటే ఒక బ్రాండ్. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే మీరు ఆయన మీ ఇద్దరు కూడా చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్కూల్ కట్టారు, హాస్పిటల్ కట్టించారు, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు, పేదవాళ్ళందరినీ కూడా ఆదుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు వచ్చారు. విపిఆర్ గారేమో ఎంపీగా పోటీ చేస్తున్నారు, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో ఎలా చూస్తున్నారు అప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి, ఇప్పుడు చేయబోయేటువంటి కార్యక్రమాలకి, జనం దగ్గరకి, జనం మధ్యలోకి మీరు వెళ్ళిన తర్వాత తేడా గమనించారా? మాకేం పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. అప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళకి సేవ చేసేవాళ్ళం, ఇప్పుడు మేము వెళ్ళి సేవ చేస్తున్నాం. మీరు డబ్బున్న వాళ్ళు, వందల వేల కోట్లు ఉన్న వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వాళ్ళు గెలిస్తే ఉంటారో ఉండరో తెలియదు, ఓడిపోతే అసలు కనుచూపు మేరలో కనిపించరు. నేను మాత్రమే కోవూరు నియోజకవర్గానికి ప్రజలకు అందుబాటులో ఉంటాను అని పదే పదే ప్రతి మీటింగ్లో ప్రసన్న కుమార్ ఈ రెడ్డి చెప్తున్నారు. డబ్బున్న వాళ్ళు అనడం, మేము ఏ రోజు వాళ్ళకి మాకు డబ్బు లేదు అని చెప్పలేదు. ఎందుకంటే ఈ సోకాల్ ప్రసన్న కుమార్ రెడ్లు వీళ్ళందరే మా దగ్గరే తీసుకుపోయినారు డబ్బు. కాబట్టి మేము డబ్బు లేకుండా రాజకీయాల్లోకి రాలేదు. లేదు మేము పేదవాళ్ళమని చెప్పటము లేదు. కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేకుండా వాళ్ళు పేదవాళ్ళు కాదు. వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. 100 కోట్లు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కడుతున్నాడు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు. సో కాకపోతే డబ్బుకి ఇక్కడ తేడా ఏంటంటే, మాది కష్టపడి నీతి నిజాయితీగా సంపాదించిన డబ్బు వాళ్ళు గ్రావెల్, శాండ్ మాఫియా, ఎన్ని మాఫియాలు ఉన్నాయో అన్ని, భూ కబ్జాలు మొత్తం ఇవన్నీ చేసి, అండ్ రియల్ ఎస్టేట్ ఈ 5 సంవత్సరాల్లో 1200 ఎకరాలు రియల్ ఎస్టేట్ వేశారు. ఈయనేం బుచ్చిని 4 లైన్ చేసి పెద్ద రోడ్లు వేసి ఈయనేం ఉద్ధరించలేదు. ఎక్కడ రియల్ ఎస్టేట్ వస్తుందో అక్కడ చేశాడు. ఓకే, చేసిన డెవలప్మెంట్ కూడా ఎక్కడో దగ్గర డబ్బులు వస్తాయి కాబట్టి, డెవలప్మెంట్ వస్తాయి, అక్కడ డబ్బులు వస్తాయి కాబట్టి వాటి మీద చాలా పెట్టాడు. అదే అక్కడ కోవూరులో పీటర్స్ కెనాల్ ఉంది, అదే ఇంకొక గుడిపల్లి కాలువ ఉంది బుచ్చిరెడ్డిపాలెంలో. ఆ కాలువలు చుట్టుపక్కల ప్రజలు నివసించలేక అల్లాడిపోతున్నారు. నువ్వు ఎత్తే ఇసుక గ్రావెలు చేసే ఆ మెషిన్ తీసుకుపోయి ఆ పూడికి ఎత్తావంటే ఎంతసేపు పడుతుంది? ప్రజలు హ్యాపీగా ఉంటారు. ఒక తట్ట మట్టి కూడా వేయలేకపోతున్నారు. ఒక తట్ట మట్టి దాంట్లో నుంచి పూడిక తీయలేకపోతున్నాడు. మేడం మీరు అన్నారు ఈ 1200 ఎకరాల రియల్ ఎస్టేట్ వ్యాపారం 1200 ఎకరాల్లో ప్రతి ఎకరాకి 5 నుండి 10 లక్షలు కలెక్ట్ చేశాడు ఎమ్మెల్యే. అవును, కమిషన్, ప్రతి దాంట్లో కమిషన్ కావాలి. అంటే ఎక్కడ జరిగినా కానీ వెంచర్స్ ఎక్కడ వేసినా కూడా ఆయనకి వెళ్ళాల్సిందే. జరిగితే ఆయనకి పోకుండా ఒప్పుకోడు, అంతే. మరి ప్రసన్న కుమార్ రెడ్డి చాలా సీనియర్ ఎమ్మెల్యే, చాలా పెద్ద కుటుంబం, మరి ఆయనకి ఏం అవసరం అంటారు మేడం? ఆ విధంగా కక్కుర్తిపడి మరి అన్ని చోట్ల డబ్బులు తీసుకోవాల్సిన మట్టి దగ్గర, ఇసుక దగ్గర. మీరు ఒకసారి అది వెళ్ళి ఆయన అడగండి, లేదంటే కోవూరు ప్రజలు అడగండి, ఎంత ఇచ్చారో చెప్తారు. కోట్ల రూపాయలు సంపాదించేశారంటారా ఇట్లాగే? 100%. మేడం ఇప్పుడు ప్రధానంగా ఇఫ్కో సెజ్ అనే దాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు, విపిఆర్ గారు కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు. నియోజకవర్గంలో 100 ఎకరాలు అక్కడ రిజర్వ్ చేసి చాలా మంది భూములు కూడా కోల్పోయినారు, సరైనటువంటి పరిహారం కూడా అందలేదు. అలాగే నిరుద్యోగులు కూడా సరైనటువంటి పరిశ్రమలు కూడా అక్కడ రాలేదని చెప్తున్నారు. మీకు పక్కా ఒక యాక్షన్ ప్లాన్ కానీ ఒక విజన్ కానీ ఏమన్నా ఉంది? యాక్చువల్గా నేను ఇఫ్కో సెజ్ అక్కడ ఉండేది చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఇప్పుడు నేను అది మాట్లాడుతున్నాను. కానీ నిన్ననే నా దగ్గరికి 400 మంది రైతులు వచ్చారు. నేను ఈ ఎలక్షన్ టైంలో ఇంకా ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇచ్చేయాలేదని క్వైట్గా వదిలేశాను. 400 మంది రైతులు వచ్చారు. అది వాళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వలేదని కోర్టులో వేస్తున్నారు. ఆ కోర్టులో వీళ్ళు గవర్నమెంట్ మారిపోతుందని, అందులో ఈ రాజేంద్రకి సంబంధించి రాజేంద్ర వాళ్ళ వైఫ్, రాజేంద్ర అంటే మేడం అంటే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి బ్రదర్, ఓకే, రాజేంద్రనాథ్ రెడ్డి,
వాళ్ళ వైఫ్ వాళ్ళ యాన్సిస్టర్స్ దేవుడికి ల్యాండ్ ఇచ్చుంటే దాంట్లో ఏదో ల్యాండ్ ఉందంట. అదేదో ఎంతో 12 వేణుగోపాల స్వామి గుడికో దేనికో ఇచ్చున్నారు. అది వాళ్ళు వీళ్ళకిచ్చి వీళ్ళ వరకు కాంపెన్సేషన్ తీసుకొని ఒక 3 crores 4 crores కాంపెన్సేషన్ ఎంతో తీసుకున్నారంట. అది అందుకే చెప్తున్నా డీటెయిల్స్ ఓకే నాకు ఇంకా ఓకే కరెక్ట్ ఓకే గా తెలియదు. తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళ వరకు తీసుకొని రైతులకంతా ఇవ్వలేదు. అది రైతులకు రాలేదు. వీళ్ళు మాత్రం తీసుకున్నారు. వీళ్ళు కూడా కోర్టులో ఉన్నారు. మాకు కూడా ఇంకా రావాలనో వీళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యారు వాళ్ళతో పాటు. ఇంప్లీడ్ అయ్యారు. ఇప్పుడు మరి ఏమైందో మొన్న 6వ తేదీ వెళ్ళి మేము వాంటెడ్ గా మా దేవుడి పొలం రాసిచ్చాము, అంతేగాని మేము దాన్ని డబ్బులు తీసుకొని ఇవ్వలేదు, మేము మామూలుగా ఇచ్చేసాం ఫ్రీగా అని చెప్పి రాసిచ్చారంట. రాసిచ్చిన తర్వాత కోర్టులో అది ఏదో కొట్టేశారని చెప్పి మా కాంపన్సేషన్ పోతుందమ్మా, మేము ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టుకి పోతే ఇప్పుడు 6వ తేదీ వచ్చిందంట మొన్న ఆ జడ్జిమెంట్ ఏదో. మేడం నేను ఈ బిజీలో ఉండి సరే వాళ్ళు వచ్చారు, సరే పేపర్స్ అన్ని తీసి పెట్టాను, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూస్తాను అని చెప్పి. సో దాంట్లో కూడా ఏదో మెస్ చేస్తున్నారు వీళ్ళు మొత్తానికి. అంటే అక్కడ కూడా వాళ్ళని మోసం చేసి మాకు పరిహారం ఇది అవసరం ఇప్పుడు లేదు కాదు, అసలు అన్నట్టుగా ఎప్పుడో డైవర్ట్ చేయడానికి ట్రై చేశారంట. ఐ థింక్ ఇది చాలా ఇయర్స్ బ్యాక్. అది ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకు తెలియలే. నేను అదే చెప్పాను, ఎవరైనా ఆఫీసర్స్ తోటి లాయర్స్ తోటి మాట్లాడాలి, నాకు ఇప్పుడు టైం లేదు, నాకు దీని గురించి కూడా కరెక్ట్గా తెలియదు. నేను ఖాళీగా ఉంది కాబట్టి మనం ఎన్డీఏలోకి పోతున్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మనం స్టేట్ గవర్నమెంట్, ఎందుకంటే ఇంతకు ముందు కూడా దాంట్లో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇది వచ్చింది, గమేష అని ఒకటి వచ్చింది. ఇప్పుడు మితాన్ అని చెప్పి ఇంకొకటి చేయబోతుంటే అది ఎందుకో ఆపేశారు వీళ్ళు. ఆపేసి ఆ మితానికి సంబంధించిన ల్యాండ్ లో కూడా మట్టి ఎత్తేస్తున్నారు మన వాళ్ళు. అక్కడ కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా ఎత్తేస్తున్నారు. నిజంగా అంత గ్రావెల్ మాఫియా నడుస్తుంది అంటారు. చాలా అందరికీ తెలుసా ఈ విషయం అంతా కూడా? మీకు నేను లైవ్ లో చూపించాను, చాలా దగ్గరలో 2 సార్లు చూపించాను. ఇంకా ఇంకా డెప్త్కి వెళ్తే ఎన్ని దగ్గరలో ఉందో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే మీరు ఒక మాట అన్నారు మేడం, మీ దగ్గర గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి డబ్బులు తీసుకుని వెళ్ళారు అని అన్నారు, నిజమేనా? ఆయనకి అది అలవాటు. ఎప్పుడు ఏమైనా అవసరం ఉంటే వచ్చి అడుగుతాడు, తీసుకోబోయేవాడు. ఇంతకుముందు ఎప్పుడైనా ఎలక్షన్స్ టైం 2014 అప్పటి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీకి పెద్ద వ్యక్తిగా ఉన్నారు, పెద్ద దిక్కుగా ఉన్నారు. సో ఆ ఈక్వేషన్ ఆయన ఏమైనా పనులు చేసినా దేనికైనా తీసుకుపోయేవాడు. ఇంకా అసలు ఎంపీ లాట్స్ అయితే మా 3/4 భాగం ఆయనే తీసుకున్నాడు. ఓకే, అంటే ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన ఎంపీ లాట్స్ అన్ని కూడా కోర్ నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టారు. అన్ని ఎక్కువ ఆయనే తీసుకుపోయాడు అందరికన్నా. మేడం మీరు ఇందాక ఒక మాట ప్రస్తావించారు రాజేంద్రనాథ్ రెడ్డి గారి గురించి. ఆయన ఒక ఆడియో లీక్, అంటే ఆ విషయాన్ని ప్రస్తావించాలి కాబట్టి అడుగుతున్నాను. ఏంటి మేడం, నిజంగా రాజకీయాల్లో ఇలా నడుస్తాయి? మీరు బంధుత్వం ఉంది కాబట్టి క్యాజువల్ గా రిలేషన్ లో మాట్లాడుంటారు. అదే నేను చెప్తున్నాను, వాళ్ళు నాకు వరుసకి బ్రదర్స్ అవుతారు. రాజకీయాలు వేరే, బంధుత్వాలు వేరే. సో ఎప్పటి వరకు పోటీ చేసాం అక్కడికి రాజకీయం అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఎక్కడైనా కలిసినా బంధువులం కాబట్టి బాగుంటాం. కానీ వీళ్ళు అలా చేయలేదు. ఇద్దరు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అటు చేయలేదు. ప్రసన్న కుమార్ రెడ్డి, రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు. నేను తప్పకుండా డిఫమేషన్ కేసు ఫైల్ చేయబోతున్నాను, చేస్తాను కూడా. అప్పటి వరకు అన్నదమ్ముల మధ్య ఏదో అగాధం నడుస్తుంది, ఏదో గొడవలు నడుస్తున్నాయి అనుకున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా ఇద్దరు ఒకటైపోయారు. అసలు అతను ముందు మాట్లాడింది అంత కట్ చేసి వాళ్ళ బ్రదర్ గురించి మాట్లాడిందంతా కట్ చేశారు. ఓకే, ఎడిట్ చేశారు. ఎడిట్ చేసి దాన్ని ఏదో మిక్స్ చేసుకొని చేసుకున్నాడు. మేడం నెల్లూరు జిల్లా రాజకీయాలంటే పెద్ద రెడ్లు, పెద్ద కుటుంబాలు చాలా హుందాగా ఉంటాయి అనిపిస్తాయి. ఏదో ఎన్నికల వరకు ఏదో విమర్శించాలి, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటారు, విమర్శలు చేస్తారు. కానీ ఇలాంటివి చూస్తుంటే ఏమనిపిస్తుంది? నేను అదే చెప్తున్నాను, 175 కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతుంది, పోటీ చేస్తున్నారు, ప్రత్యర్థులు ఉన్నారు. ఇలాగా ఎక్కడన్నా ఎవరైనా వీళ్ళలాగా మాట్లాడారా, వీళ్ళలాగా చేశారా? అందులో ఒక మహిళ, నేను పోటీ చేస్తున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నాను, నువ్వు 9 సార్లు పోటీ చేస్తున్నావు, నువ్వు వెళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళు, నువ్వేం చేసావు? 9 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచి ప్రజలకి వెళ్ళి చెప్పి ఓటు అడుగు, ప్రత్యర్థిని ఎదుర్కో. ఇప్పుడే వచ్చింది ఆమెకేం తెలియదని మాట్లాడు, ఏదైనా మాట్లాడు. బట్ పర్సనల్ దీంట్లోకి పోయి అది కూడా నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం చాలా తప్పు. దానికనే నేను చెప్పేది, నువ్వు అవినీతి చేసావని చెప్తున్నా, నువ్వు అవినీతి చేయలేదని చెప్పి సమాధానం చెప్పు. అది వదిలేసి ఏదేదో మాట్లాడతాడు.
మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా, అది కూడా ఇప్పుడు మీకు పాజిటివ్గా మారింది అనుకోవచ్చా? నేను పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక మహిళని కూడా చూడకుండా ఈ విధంగా ఎన్నో సంస్కారం దశాబ్దాల లేని రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వారు ఈ విధంగా టార్గెట్ చేసి అదే మాట్లాడుతున్నారు అని నియోజకవర్గంలో చర్చ నడుస్తుంది అనుకోవచ్చా? ఒక మహిళని ఈ విధంగా తప్పకుండా టార్గెట్ నడుస్తుంది. తప్పకుండా నడుస్తుంది. మీరు పదే పదే చెప్తుంటారు కోవూరు అవును. ప్రజలు, అలాగే కోవూరు ఓటర్లు కూడా చాలా చైతన్యవంతులు, అవును. విఘ్నులు అని. అవును. సో రేపు రాబోయే ఫలితం కూడా అలాగే ఉండబోతుందా? తప్పకుండా. వీటన్నిటిని కూడా పరిశీలిస్తారంట. దీనికంతటికీ సమాధానం రేపు మే 13వ తేదీ బ్యాలెట్ ద్వారా కోవూరు ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. అది. సో విపిఆర్ గారు కూడా ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారు. ఆయనకు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? మొత్తం చాలా నియోజకవర్గం బాగున్నాయి. అంతా కూడా ఒక్కసారిగా విపిఆర్ ఫ్యామిలీ టీడీపీలోకి రాగానే మొత్తం జిల్లా అంతా ఒక్కసారిగా మారిపోయింది. రాజకీయంలో మార్పులన్నీ కూడా వచ్చేసాయి అది ఇక్కడ నెల్లూరు జిల్లా విపిఆర్ రాజకీయం అంటారు. గారంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే జనానికి ఉన్న నమ్మకం, క్రెడిబిలిటీ. ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఎవరికైనా మంచే చేస్తారు కానీ చెడు అనేది చేయరు. అవినీతి అనేది ఆయనకి తెలియదు. ఆ పదానికి అర్థం కూడా తెలియదు. సో మీరు కానీ విపిఆర్ గారు కానీ ఒక మాట చెబితే ఆ మాటని ఖచ్చితంగా నెరవేరుస్తారు, ప్రజలకు ఇచ్చినటువంటి మాట అనేది అందరూ కూడా తెలుసు. సో మీరు ఇప్పుడు చెప్పినవి కానీ, ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలు కానీ, ఇవన్నీ గెలిచాక అధికారంలోకి వచ్చాక చిత్తశుద్ధితో ఇవన్నీ చేస్తారు తప్పకుండా మేడం? మీ 100% మనస్సాక్షిగా చెప్తారా? మా సమక్షంలో మీ మనస్సాక్షిగా ఖచ్చితంగా ఇవన్నీ చేసి తప్పకుండా చూపిస్తాను. నా మనస్సాక్షిగా అలా చేయకపోతే నా కాన్షియస్ పర్మిట్ చేయదు. చెయ్యాలి. చెప్పాను కాబట్టి చెయ్యాలి. ప్రజలు కూడా అదే చెప్తున్నారు. ఏమన్నా అమ్మ నువ్వు చేస్తావని మాకు తెలుసమ్మా. నువ్వు మాట చెప్తే చాలమ్మా చేస్తావని తెలుసమ్మా. ఆ నమ్మకం ఉంది వాళ్ళకి. ఆ నమ్మకం ఎవరిచ్చారంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు ఈ జిల్లా ప్రజలకి. ఆయన సతీమణిగా నేను చేయగలను, ఆయన చేయిస్తారు అని చెప్పి ప్రజలకు అందరికీ తెలుసు. సో ఫైనల్గా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఈ ఇద్దరు గురించి చెప్పాలంటే ప్రజలకు మీరేం చెప్తారు? ఆయన గురించి, మీ గురించి. ఆల్మోస్ట్ ఇంకా ప్రచారం కూడా ముగిసిపోతుంది, కేవలం 2-3 రోజులు మాత్రమే ఉంది. ఏం చెప్తారు? కోవూరు నియోజకవర్గాన్ని అవినీతిమయంగా మార్చేశాడు ప్రసన్న కుమార్ రెడ్డి. కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నేనైతే అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ప్రజలకు అందిస్తాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.